హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిష్ క్రియేషన్స్. నేను మా వదిన ఇద్దరం కలిసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామండి. సో ఈ వ్లాగ్ మొత్తం మేము అందులో ఏమేమి తీసుకున్నామో దాని గురించి మా వదిన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేనేమో వీడియో తీశాను. సో అన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవన్నీ మేము చార్మినార్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా వదిన. సో చూడండి, తను ఫస్ట్ టైం వీడియోలో చేయడం, సో ఫస్ట్ ఇబ్బంది పడింది, బట్ తర్వాత బాగానే చూపించింది. సో మీ అందరి సపోర్ట్ ఉండాలనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి, వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు చూపించే డ్రెస్ వచ్చి 3 పీస్ సెట్ అండి. ఈ 3 పీస్ సెట్లో మనకు టాప్ ఏమో అంబ్రెల్లా వచ్చింది, ప్యాంటు షరారా ప్యాంట్ వచ్చింది, అలాగే దుపట్టా కూడా వచ్చింది. దుపట్టాకి సమోసా లేస్ వచ్చింది, అలాగే టాప్కి ఏమో పైన మంచి స్టిచ్చింగ్ వర్క్ కూడా వచ్చింది పైన. అండ్ అది తను చూపించలేదు, తర్వాత చూపిస్తుంది, నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. సైడ్కి వేసుకున్నప్పుడు కూడా నేను తర్వాత పిక్ తీశాను. ఈ డ్రెస్ వచ్చేసి ఇది నాదండి. దీని ప్రైస్ వచ్చేసి 750. 3 పీస్ ఏవైతే ఉన్నాయో అవి 750 రూపీస్ ప్రైస్ ఉంది. దుపట్టా కూడా చాలా బాగుందండి. నేను కొంచెం హైట్ ఉంటాను, నాకు సింగిల్గా వేసుకుంటే బాగానే ఉంది, కానీ డబల్గా వేసుకుంటే కొంచెం షార్ట్ అనిపించింది. బట్ ఓకే అండి, చాలా బాగుంది. క్లాత్ అయితే కాటన్ క్లాత్ చాలా బాగుంది, మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ప్యాంట్ అండి. ఇది మా వదిన వాళ్ళ బాబుకు, అంటే మా అల్లుడి కోసం తీసుకున్నాము. జస్ట్ ఎలా ఉందో చూద్దాము అని తీసుకున్నాము. ఒక ప్యాంట్ 100, బట్ క్లాత్ మాత్రం చాలా గట్టిగా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ అన్నీ కూడా మాకు నచ్చాయి. ఇదేమో కోడల కోసం తీసుకున్నాం, హితిక్ష కోసం. అండ్ ఫ్రాక్ బాగుంది, వేసాం కూడా నెక్స్ట్ డే, బాగుంది. పైన మొత్తం కూడా ఎలాస్టిక్ వచ్చిందండి. ఎలాస్టిక్ వల్ల ఏంటంటే టైట్ ఫిట్టింగ్ ఉంది. అండ్ తనకు చాలా బాగుంది, నడుస్తుంటే ఆ ఫ్లేర్ కూడా నడుస్తుంటే చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 180 రూపీస్ అండి. 180 రూపీస్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే క్లాతే రాదు, బట్ అది డ్రెస్ వచ్చేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా తనకే. ఇలాంటిది ఇది వరకు నేను చార్మినార్లో తీసుకొచ్చాను, బట్ సేమ్ మోడల్ కావాలంటే ఇది ఎల్లో కలర్ తీసుకొచ్చాను. పైనది అందరూ స్కర్ట్ అనుకుంటారు, కానీ పైనదే టాప్ అండ్ స్లీవ్లెస్ అన్నట్టు చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది 2 లేయర్స్ లాగా వస్తుంది. ఈ 2 లేయర్స్కి పైన నెక్కి, హై నెక్కి ఇట్లా మిర్రర్ లాంటిది, అంటే ప్లాస్టిక్ మిర్రరే, బట్ చాలా బాగుంటుందండి వేస్తే. దీనిది ఓల్డ్ పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఎన్ని కామెంట్స్ వచ్చాయో అప్పుడు, అందరు కూడా కామెంట్స్ కాదు కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగుందని. సో మళ్ళీ తీసుకొచ్చాను, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాప కోసమే, తను 1.5 ఇయర్ ఉంటుంది, 1.5 ఇయర్ కూడా ఉండదు. తన కోసమే ప్యాంట్స్ తీసుకున్నాం. ఫస్ట్ 100కి 3 ఇస్తా అన్నాడు, ఇంకా మేము బార్గెనింగ్ చేసాము. తను 4 అన్నాడు, కానీ మేము 5 తీసుకున్నాం, 5 ఇవ్వండి అని. సో మీరు కూడా చార్మినార్కి వెళ్తే బార్గెనింగ్ చేయాలండి. కొన్నిటికి ఫిక్స్ పెడతారు, కొన్నిటికేమో మనం అడిగితే వాళ్ళు తక్కువ చేస్తారు కంపల్సరీగా. సో చూసి తీసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని డ్యామేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ వీడియోలో ఒక శారీ ఉంది కదా అండి, ఆ శారీ నేను తీసుకున్నాను. తను 5.5 మీటర్స్ అని చెప్పాడు, 6 మీటర్స్ అని చెప్పాడు. కానీ నేను తర్వాత ఎందుకో డౌట్ వచ్చి నేను కొలిసాను. ఇట్లా కొలిస్తే అది 5.5 మీటర్సే ఉంది. అలా ఉంది ఏంటి అని అంటే, నచ్చితే తీసుకో లేకపోతే లేదు, మేము 6 అనే చెప్తాము అని చెప్పేసిండే. ఇంకా నాకు నచ్చలేదు, ఇంకా నాకు వద్దు అని చెప్పేసి పెట్టేశా. ఎందుకు అని అంటే, నేనేమో అది స్టిచ్చింగ్ పర్పస్కి యూస్ చేయాలి, ఒకసారి శారీ లాగా యూస్ చేసి నెక్స్ట్ దాన్ని డ్రెస్ కన్వర్ట్ చేద్దాము అనుకున్నాను. బట్ ఇంకా నాకు అది 6 మీటర్స్ లేనిది రాదు అని వదిలేశాను. అండ్ ఈ ఫ్రాక్ కూడా అండి, ఇది కూడా మిడిల్లో ఎలాస్టిక్ ఉంటుంది, ఏమంటారు నడుం దగ్గర. అండ్ హ్యాండ్స్ కూడా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వచ్చాయి. ఇది కూడా 180 రూపీసేనండి. మనం మదీనా సర్కిల్ నుండి చార్మినార్ వెళ్ళే దారిలో ఇవన్నీ తీసుకున్నాము మేము. ఎక్కువ నేను అక్కడే స్ట్రీట్ షాపింగ్ చేస్తాను. అండ్ ఇంకా స్క్రాచ్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎక్కువ కూడా నేను అక్కడే తెచ్చుకుంటాను. సో నాకు చాలా ఇష్టం చార్మినార్ షాపింగ్ అంటే, మదీనా చార్మినార్. ఈ ఫ్రాక్ కూడా సేమ్ అండి, 180 రూపీసే.
ఇది కొంచెం లాంగ్ ఉంటుంది తనకు. దీనికి పైన ఏంటంటే ఫ్రిల్స్ వచ్చాయి. పైన ఫ్రిల్స్ వచ్చాయి అండ్ కింద కూడా ఫ్రిల్స్ వచ్చాయి. సో గేర్ ఎక్కువ వచ్చింది. ఇంకా కొంచెం థ్రెడ్స్ వచ్చాయి. సో పిల్లలు అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే అక్కడ షాపింగ్ చేయాలంటే ఎంతసేపు చేసినా సరిపోదండి. మేము ఎన్నింటికి వెళ్ళామంటే 4:00కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. 4 కూడా కాదు, 3:30కి స్టార్ట్ అయ్యాము. నైట్ 9 అయింది అనుకుంటా. 9 కూడా కాదు, 10 అయింది. 10:00కి వచ్చాము. ఇంకా మేమిద్దరమే స్కూటీ మీద వెళ్ళాము. బస్ అయితే ఎందుకు మళ్ళీ ట్రాఫిక్లో ఆగడం అని. అండ్ ఈ టీ షర్ట్ ఏమో బాబు కోసం తీసుకుంది వదిన. ఆ టీ షర్ట్ 200 రూపీస్ అండి. నెక్స్ట్ ఇది లాంగ్ డ్రెస్. ఇది కూడా 3 పీస్ సెట్. ఇదేమో వదిన కోసం తీసుకున్నాము. పైన మంచి డిజైన్ వచ్చింది. చూడగానే మాకు ఇది నచ్చేసింది. 3 పీస్ సెట్ ఇది. ఇది కూడా షరారానే అండి. అండ్ మంచి కలర్ కాంబినేషన్. చూడగానే ఇద్దరికీ నచ్చింది. ఇంకా ఉన్నాయి పీసెస్. కాకపోతే ఇంకా సేమ్ ఎందుకులే, ఎప్పుడు సేమ్ తీసుకుంటాం మ్యాక్సిమం. ఈసారి సేమ్ వద్దని ఇలా తీసుకున్నాము. అండ్ ఇది ప్యాంట్ అండి. షరారా గేర్ అయితే చాలా బాగుంది. అండ్ స్టిచెస్ కూడా చూశాను నేను. తర్వాత తనకు టైట్ ఫిట్టింగ్ కోసం స్టిచ్చింగ్ చేద్దామని చూస్తే స్టిచెస్ బాగానే ఉన్నాయి కానీ కొంచెం తనకు లూజ్ వచ్చింది. లూజ్ ఉందని చెప్పి టైట్ ఫిట్టింగ్ కొంచెం చేశాను. అండ్ ఎలాస్టిక్ పైన, కిందనేమో షరారా గేర్ బాగుంది. అండ్ దీనికి లేస్ కూడా వచ్చిందండి. లేస్ ఉంది, పైన కొంచెం డిజైన్ కూడా ఉంది వర్క్. నెక్స్ట్ ఇది దుపట్టా అండి. సో ఓన్లీ టాప్ది కాదు, ప్యాంట్ది కాకుండా 2 కలిపి ఇచ్చారు. సో బాగా మ్యాచ్ అయింది. అండ్ దీన్ని మనం లెగిన్స్తో కూడా పేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్, పార్టీస్ కూడా యూస్ చేసేలాగా ఉంది. దీని ప్రైస్ కూడా 750 రూపీస్. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ సపోర్టే నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఉంది చూడండి, పాప కోసం తీసుకున్నాము. పంజాబీ సూట్ లాగా చాలా బాగుంది కదా అండి. చిన్న పాపకి వేస్తే ఎంత బాగుంటుందో కదా. నాకు బాగా నచ్చి తీసుకుందామన్నాను. ఇది కూడా 180 రూపీసే. 180 రూపీస్కి ఏమొస్తుందండి. ఎక్కువ అసలు మనం తీసుకోవాలంటే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలంటే ఏముంటుంది. సో ఎన్ని చూసామో అన్నీ నచ్చేసాయి. అందులో సెలెక్ట్ చేసి కొన్ని అయితే తీసుకున్నాము. అండ్ ఇది బాబు కోసమే తీసుకున్నాం. ఇది 200 పడిందండి. క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఈసారి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ చాలా బాగుంటాయి. ఎందుకనంటే కొన్ని ఉంటాయి చాలా పలుచగా ఉంటాయి. వీటికి మనం ఆ రేటు పెట్టడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. బట్ మంచిగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. తొందరపడొద్దు అసలు షాపింగ్లో. అస్సలకే మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మా బాబు కోసం అండి. ఇది కూడా 100 రూపీస్ పడింది ప్యాంట్కి. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. స్టిచెస్ బాగున్నాయి. ఈసారి మాకైతే షాపింగ్లో అన్నీ బాగా నచ్చేసాయి. బట్ మేము వేరే షాపింగ్ చేద్దాం అనుకున్నాము, ఎక్కువ జ్యువెలరీ షాపింగ్. కాకపోతే డ్రెస్సెస్ చూసేసరికి డ్రెస్సెస్ దగ్గరే ఆగిపోయాము. అండ్ ఈ ప్యాంట్ జీన్స్ ఇది 200 అండి. 200 చాలా బాగుంది. క్లాత్ అయితే బాగుంది, షేడింగ్ ఉంది. చూడాలి కలర్ ఉంటుందా పోతుందా అనేది ఒకటి చెక్ చేయాలి తర్వాత. ఎందుకంటే చాలా డార్క్ ఉంది కదా. పిల్లల కోసం అయితే చాలా ఉన్నాయండి. మీరు ఎంత షాపింగ్ చేయాలంటే తిరిగే ఓపిక ఉండాలి మీకు, అంతే. మీకు తిరిగే ఓపిక ఉంటే ఎంత షాపింగ్ అయినా చేయొచ్చు. అండ్ ఇది 2 పీస్ సెట్ అండి. ఇప్పుడు చూపించేది, వదిన చూపించే ఈ డ్రెస్ 2 పీస్ సెట్. ఇది మాకు 550 రూపీస్ పడిందండి. చాలా ఉన్నాయి కలర్స్. కాకపోతే ఈ కలర్ తనకు లేదని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంది. అండ్ దీనికి కూడా షరారా ప్యాంటే వచ్చింది. కాకపోతే తనకు కొంచెం లాంగ్ అయింది. సో నేను కింద ఒక 3 ఇంచెస్ పైకి మలిచి కుట్టాను టాప్ది. అండ్ దీనికి 3 పీస్ సెట్ అండి. దీనికి దుప్పట్టా కూడా వచ్చింది వైట్ కలర్ది. ఇప్పుడు తను వేసుకున్న లాంటిదే కానీ వేరేది వచ్చింది. సో ఇది కూడా 3 పీస్ సెట్టే 550 రూపీస్. అండ్ ఇవన్నీ 1 వాష్ తర్వాత ఎలా ఉంటాయి అనేది నేను మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. బట్ ఇప్పుడైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం ముస్లిమ్స్ వేసుకునే ట్రెండీగా ఉన్నాయి. బట్ ఇప్పుడు అందరూ అన్ని ఫ్యాషన్ వేసుకుంటున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీదండి. మేము ఇలాంటి మోడల్లో తీసుకుందామని ఎప్పటి నుండో చూస్తున్నాము.
సో వదినొకటి నేనొకటి తీసుకున్నాము. ఫస్ట్ ఒక షాప్‌లోకి వెళ్ళాము. షాప్‌కి వెళ్ళాక తను 1800 ప్రైస్ చెప్పాడు. 1800 ప్రైస్ చెప్పాక ఇంకా లాస్ట్‌కు బార్గెనింగ్ చేయంగా తను 600కి ఇచ్చాడండి ఇవి. 600కి అండ్ కమ్మలు కూడా వచ్చాయి. చాలా బాగుంది డిజైన్. తెలిసిన వాళ్ళు బయట ఎక్కువే పెట్టి తీసుకున్నారు. సో మాకు వర్త్ అనిపించింది. కలర్ ఉంటుందా పోతుందా అనేది ఇంకా మన చేతిలోనే ఉంటుందండి. మనం ఎలా యూజ్ చేస్తే వాటర్ పడితే ఏదైనా పోతుంది, లేదు కొన్నింటికి పోవు కూడా. సో అలాంటివి మనం కేర్ తీసుకొని మంచిగా ఇప్పుడు బాక్స్ వచ్చింది, ఆ బాక్స్లోనే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ డిజైన్ చూడండి, కింద కూడా బీడ్స్ వచ్చాయి. అండ్ ఇవి వాటర్ మిలన్ బీడ్సా ఏదో చెప్పింది మా వదిన. ఈ బీడ్స్ పేరు నాకు తెలియదు కానీ సో తను ఇది కావాలి అని కంపల్సరీ అనేసరికి మేము ఇది బయట కాకుండా షాప్స్లో తీసుకున్నామండి. అండ్ ఫస్ట్ మేము పింక్దే చూసాము. పింక్ చూసాక పింక్ నచ్చింది. ఇంకొకటి కూడా కావాలని మళ్ళీ వేరే షాప్స్కి వెళ్ళాము. కాకపోతే ఆ షాప్స్లో వాళ్ళు డబల్ రేట్ చెప్పారు, అస్సలు తగ్గించలేదు, అంతే ఫిక్స్ అని అన్నారు. సో సేమ్ ఉందండి, మేము ఇది చూపించాము, సేమే ఇదే ఉంది అని అన్నారు. కాకపోతే చూసేసరికి రేట్ ఏంటి వాళ్ళు తక్కువ చేయలేదు. ఇంక ఇలా కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. ఇవన్నీ కూడా ఈ షాప్స్ చార్మినార్కి ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటాయండి, జ్యువెలరీ షాప్స్. నేను వీలైతే అది పిక్ తీశాను, వాళ్ళ షాప్ నేమ్. నేను ఇక్కడ సైడ్కి పోస్ట్ చేస్తాను పిక్. అండ్ నెక్స్ట్ ఇంకా స్ట్రీట్ షాపింగ్లో రింగ్స్ తీసుకున్నానండి నేను నా కోసమని. 2 రింగ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బటర్ఫ్లై రింగ్, చాలా బాగుంది పెట్టుకుంటే కూడా. అండ్ మనం దీన్ని టైట్ లూజు కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే అందరి ఫింగర్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. నేను వదిన అప్పుడప్పుడు షఫుల్ చేసుకుంటాం, తను ఒకసారైనా నేను ఒకసారైనా, మా చెల్లెల వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఎవరైనా యూజ్ అయ్యేలాగా ఉంటుందని ఇలా తీసుకున్నాను. మనం టైట్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు అది రింగ్ది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రింగ్ నాకు బాగా నచ్చిందండి. చూడ్డానికి పెద్దగా ఉంది, బట్ మనం రెడీ అయినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ రింగ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. మీకు ఈ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. అండ్ మీ అందరి సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ చేస్తాను. నేను ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్ అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను. ఈసారి నేను చార్మినార్లో క్లాత్ ఏం తీసుకురాలేదు, బట్ లాస్ట్ టైం తీసుకున్నవి ఇంకా కూడా నేను స్టిచ్చింగ్ చేయని ఉన్నాయి. ఏంటంటే వెళ్ళినప్పుడే చాలా తీసుకుంటాను. సో రెగ్యులర్గా వీడియోస్ అన్నీ చూడండి, స్టిచ్చింగ్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ నేను ఎక్కువగా కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. సో లైక్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.